సరిహద్దుల్లో ఉద్రిక్తత అగ్నివాహ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో స్క్రాప్ షాప్ లో జరిగిన చోరీ కేసులో పోలీసులు ఒక ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 13న దొంతల దుర్గారావుకు చెందిన షాప్ లో 96 కిలోల ఇత్తడి, 100 ఫ్యాన్ కోన్లు, అలాగే ఎలక్ట్రికల్ కాటా, 4600 నగదు దొంగతనం జరిగినట్లుగా ఫిర్యాదు అందింది. దర్యాప్తులో సీసీ కెమెరాల ద్వారా ఆస్తనాల కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. గుర్తించారు. ఇక మళ్లీ అదే ప్రాంతంలో దొంగతనానికి యత్నించగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు పంపారు. మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్ఐ షేక్ శంకర్ తెలిపారు. ఎంతవి దొంగతనం చేసావా గతంలో గత నెలలోను